బీడీఎస్ విశ్వగురు ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ధ్యాన యోగా గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ధ్యాన యోగాలో ప్రధానంగా 3 దశలు ఉంటాయి. 1 ధారణ దశ, 2 ధ్యాన దశ, 3 సమాధి దశ. మొదటిగా ధారణ దశ గురించి 2 విషయాలు మనం మాట్లాడుకుందాం. ధారణ దశలో భక్తుడు ప్రకృతి మొత్తం పరిశీలిస్తూ దానిని ప్రసాదించిన పరమేశ్వరుని గుర్తించడమే ధారణ దశ. ఉదాహరణకి చూడండి, ప్రకృతిలో అనేకమైనటువంటి వనరులు పరమేశ్వరుడు ప్రసాదించాడు. ఉదాహరణకి ఒక ఫ్రూట్ తీసుకోండి, ఒక యాపిల్ కానీ, లేదా దానిమ్మ పండు కానీ, లేదా ఒక పనస పండు కానీ, ఏదైనా ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. పరమేశ్వరుడు దాన్ని ఎలా ప్రసాదించాడు మనకి? పనసకాయని ఒక్కసారి మీరు అలా పరిశీలన చేయండి. ఒక్కసారి దాన్ని ఎలాగా చూడండి. అంత ఆకృతి కలిగినటువంటి ఆ పనస పండుని అందులో ఒక లేయర్స్ పెట్టి తొనల మధ్యలో మళ్ళీ ఒకదాని మధ్య ఒకటి ఆ లేయర్స్ ఇస్తూ ఆ తొనని చాలా తీయగా దానిలోకి తీపి పరమేశ్వరుడు ఎలా ప్రసాదించాడు? మరొకటి మీరు ప్రకృతిలో చూసినట్లయితే ఈ విశ్వంలో ఒకే భూమిపై ఆకుపచ్చని మొక్కలను చూడండి, అనేక రంగురంగుల పుష్పాలను పరమేశ్వరుడు ప్రసాదించాడు. అలాగే జీవుల్లో కూడా మీరు పరిశీలన చేసినట్లయితే చూడండి, మన ఆవు అనేకమైనటువంటి రంగులు కలిగినటువంటి ఆవులు మనకు ఉన్నాయి. కానీ అన్ని కూడా తెల్లని పాలును మనకి ఇస్తున్నాయి. అంటే పరమేశ్వరుడు ఈ ప్రకృతిలో ప్రసాదించిన ప్రతీది కూడా కేవలం మన కోసమే ఏర్పాటు చేశాడు. కాబట్టి పరమేశ్వరుడు ప్రసాదించిన ఈ ప్రకృతిని అణువు చూస్తూ ప్రతి దానిని పరీక్షిస్తూ దానిని ప్రసాదించినటువంటి ఆ పరమేశ్వరుని గుర్తించడమే ధారణ దశ అని మనకి అర్థం చేసుకోవాలి. మిత్రులారా, అలాగే 2వది ధ్యాన దశ. ధ్యాన దశ అన్నప్పుడు ప్రస్తుత సమాజంలో ధ్యానం అనేటప్పటికీ చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి ధ్యానము అంటే ఏమిటి? ధ్యానము అంటే పరమేశ్వరుడితో సంభాషణ, భగవంతుడితో మాట్లాడుకోవడం. ఒక భక్తుడు సాక్షాత్తు పరమేశ్వరుడితో ప్రత్యక్షంగా మాట్లాడుకునే విధానాన్నే ధ్యానము అన్నారు. కాబట్టి ఆ ఫీల్, పరమేశ్వరుడితో ఆ అటాచ్మెంట్, భగవంతుడు నాతో మాట్లాడుతున్నాడు, భగవంతుడు నేను మాట్లాడే మాటలు భగవంతుడు వింటున్నాడు ప్రతి పనికి కూడా. అందుకే ధ్యాన దశలో 3 భాగాలు ఉంటాయండి. పరమేశ్వరుడితో అంటే భక్తుడు పరమేశ్వరుడితో ప్రత్యక్షంగా మాట్లాడుకునేటువంటి విధానంలో 3 భాగాలు ఉంటాయి. 1 కృతజ్ఞత, అంటే పరమేశ్వరుడు మన దైనందిన జీవితంలో ఆయన చేసినటువంటి మంచి లేదా మేలు ఏదైతే చేశాడో ప్రతి దానికి కూడా పరమేశ్వర నీకు కృతజ్ఞతలు, భగవంతుడా నాకు ఇంతటి అద్భుతమైనటువంటి మానవ జన్మను ప్రసాదించినందుకు, లేదా పరమేశ్వర నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు, నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించినందుకు, లేదా నాకు గృహాన్ని ప్రసాదించినందుకు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గవర్నమెంట్ హాస్పిటల్లో అనారోగ్య సమస్యలతో ఎంతో మంది కొట్టాడుతూ ఉన్నారు. కానీ పరమేశ్వరుడు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. కాబట్టి పరమేశ్వర నీకు కృతజ్ఞతలు అని పరమేశ్వరుడితో మీరు కృతజ్ఞతా భావాన్ని తెలపాలి. కాబట్టి ధ్యాన దశలో భక్తుడు పరమేశ్వరుడితో ప్రత్యక్ష సంబంధం కలిగినప్పుడు, ప్రత్యక్షంగా మాట్లాడుకున్నప్పుడు కృతజ్ఞతా భావాన్ని తెలియపరచాలి. అలాగే ధ్యాన దశలో 2వ భాగం క్షమాపణ అండి. ఈరోజు పరమేశ్వరుడికి క్షమాపణ చెప్పే ఆ విధానం అందరూ మర్చిపోయారండి. భగవంతుడా నాకు ఇది కావాలి, భగవంతుడా నాకు ఇది కావాలనేటువంటి ఆలోచనే తప్ప భగవంతుడా నువ్వు ప్రసాదించినటువంటి ఈ జీవితంలో నేను ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు చేస్తున్నాను, నన్ను క్షమించు అని
వేడుకునేటువంటి భక్తులు కరువైపోయారు. కాబట్టి ధ్యాన దశలో రెండవ భాగమైనటువంటిది భక్తుడు ప్రత్యక్షంగా పరమేశ్వరుడితో మాట్లాడుకున్నప్పుడు తాను తన దైనందిన జీవితంలో చేసినటువంటి మిస్టేక్స్, పొరపాట్లు లేదా చిన్ని పాపాలైనప్పటికీ భగవంతుణ్ణి క్షమించమని అడగాలి. ఇది ధ్యాన దశలో రెండవ భాగం. అలాగే మీరు మీ దైనందిన జీవితంలో మీ తోటి వ్యక్తులు, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, ఇరుగు పొరుగు వారు, వీరంతా కూడా మీ తోటివారు పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం. వాళ్ళంతా మీ చుట్టూ ఉంటారు. కానీ మీరు ఆవేశంతోటో లేదంటే కోపంతోటో వాళ్ళని ఒక మాట అని ఉంటారు. వాళ్ళ హృదయం ఎంతో గాయపడి ఉంటుంది, బాధపడి ఉంటుంది. కానీ ఎవరైతే ధ్యాన దశలో రెండవ భాగమైనటువంటి క్షమాపణ, అంటే పరమేశ్వరుడు నేను చేసినటువంటి తప్పులు పొరపాట్లను క్షమించమని భగవంతుని అడుగుతారో, అదే విధంగా తోటి వ్యక్తిని కూడా జీవితంలో నా వల్ల నీ వల్ల తప్పు అయిపోయింది కానీ నన్ను క్షమించు అని ఎవరైతే ఎదుటి వ్యక్తి దగ్గర క్షమాపణ కోరుకుంటారో ఆ వ్యక్తిని అత్యంత ఇష్టడుగా పరమేశ్వరుడు స్వీకరిస్తాడండి. చాలా ఇష్టపడిపోతాడు భగవంతుడు. ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే మనం క్షమించగలుగుతామో, ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే మనం దగ్గరికి తీసుకోగలుగుతామో అప్పుడు పరమేశ్వరుడు ఎంతో సంతోషపడిపోతాడు. కాబట్టి ధ్యాన దశలో కృతజ్ఞత ఎంత ప్రధానమైనదో క్షమాపణ కూడా అంతే ప్రధానమైనది. కాబట్టి పరమేశ్వరుని క్షమించమని అడగాలి, తోటి వ్యక్తిని కూడా క్షమించమని అడగాలి. వీరిద్దరిని కూడా క్షమించేటువంటి గుణాన్ని మనం కలిగి ఉండాలి వీరిద్దరి ముందు కూడా. అలాగే చివరి ఇది ధ్యాన దశలో మూడవ దశ సమాధి దశ. ఏంటి సమాధి దశ అంటే ఏంటి? సమాధి దశ అన్నప్పుడు చాలా మంది ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాయి. లేదు, సమాధి దశ అంటే భక్తుడు తన దైనందిన జీవితంలో కష్ట సుఖాలు దుఃఖాలు కలిగినప్పుడు ఓర్చుకుని స్థితప్రజ్ఞత కలిగి పరమేశ్వరుపై డిపెండ్ అయి ఉండడమే సమాధి దశ. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చూద్దాం. ఎవరికో ఒక 10 లక్షలు లాటరీ తగిలింది అనుకుందాం. ఎలా ఫీల్ అవుతామండి మనం? 50 రూపాయలు టికెట్ పెట్టి 10 లక్షల లాటరీ తగిలింది అనుకుంటాం. అవును కదా? ఒకరికి 10 లక్షలు లాస్ అయిపోయారు ఏదో వ్యాపారంలో, బిజినెస్ లో. ఎలా ఫీల్ అవుతారు? అయ్యో 10 లక్షలు పోనీయే అని బాధ కలుగుతుంది. ఇది డబ్బు విషయంలోనే కాదు, ఆస్తి విషయంలోనే కాదు, అంతస్తుల విషయంలోనే కాదు, ప్రతి విషయంలో భక్తుడు పరమేశ్వరుడు మన దైనందిన జీవితంలో కష్టాలను, సుఖాలను, లాభాలను, నష్టాలను, జయాలను, అపజయాలను, గౌరవాన్ని, అగౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలు సమస్తము కూడా అలా ఇస్తాడు, అలా తీసేసుకుంటాడు. కాబట్టి ఇచ్చినప్పుడు ఎంతైతే సంతోషంగా ఉంటున్నాడో భక్తుడు, తీసుకున్నప్పుడు కూడా అంతే సంతోషంగా ఉండగలగాలి. సుఖ దుఃఖముల మధ్య సమభావన కలిగి ఉండాలి, స్థిత ప్రజ్ఞత కలిగి ఉండాలి అని మనకి భగవద్గీత చెప్తుంది. సుఖ దుఃఖముల యందు సమభావన కలిగి ఉండాలి. కాబట్టి మిత్రులారా, మన దైనందిన జీవితంలో అనేకమైనటువంటి ఉడుదుడుకులు, అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి బాధలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. లేదు, కష్టం వచ్చినా భగవంతుడి వల్లే, నష్టం వచ్చినా భగవంతుడి వల్లే, లాభం వచ్చినా పరమేశ్వరుడి వల్లే, నాకు కీర్తి వచ్చినా గౌరవం వచ్చినా ఏదొచ్చినా పరమేశ్వరుడి వల్లే వస్తుంది అని ఎవరైతే అనుకుంటారో వారు స్థిత ప్రజ్ఞత కలిగినటువంటి వ్యక్తులుగా మనకి శాస్త్రాలు బోధిస్తున్నాయి. కాబట్టి ధ్యాన దశలో ధారణ దశ, ధ్యాన దశ, అలాగే సమాధి దశ, ఈ 3 చాలా ప్రధానమండి. మన వైదిక గ్రంథాలు ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, వేదం, ఉపనిషత్తులు, భగవద్గీతను ఒకసారి అధ్యయనం చేసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఓం శైల సమం పాపం విస్తీర్ణం బహుయోజనం విద్యతే ధ్యాన యోగేన నాణ్యో భేదన కదాచన. ఓం యది శైల సమం పాపం విస్తీర్ణం బహుయోజనం. పర్వతమంత పాపాలు మనం చేసిన, విస్తీర్ణం బహుయోజనం, కొన్ని వేల ఎకరాలు పెరిగిపోయి, కొన్ని పర్వతాలంతా అయిపోయినాయి పాపాలు మన దైనందిక జీవితంలో. చెప్తున్నాడు అక్కడ,
విద్యతే ధ్యాన యోగేన, ధ్యాన యోగేన, ధ్యాన యోగ గురించి మాట్లాడుతున్నారు అక్కడ. ధ్యాన యోగ విద్యతే ధ్యాన యోగేన నాణ్యోభేదన కదాచన. ఏ వ్యక్తి అయితే తన దైనందిన జీవితంలో పర్వతమంత పాపాలు చేసేస్తాడో, కొన్ని వేల ఎకరాలు పెరిగిపోతాయో, అయినప్పటికీ విద్యతే ధ్యాన యోగేన, ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే భగవంతుడికి ధారణ దశ, ధ్యాన దశ, సమాధి దశలో ఎవరైతే ఉంటారో, ధ్యాన దశలో కృతజ్ఞత, క్షమాపణ, వేడుకలు, విన్నపాలు పరమేశ్వరుడికి చెల్లించుకుంటారో, నా అన్యోభేదన కదాచన, సమస్త పాపాలు పటాపంచలైపోతాయి. జ్ఞాత్వాదేవం సర్వ పాశాపహాన, ఎవరైతే తన జ్ఞానంతో పరమేశ్వరుని గుర్తిస్తారో, పరమేశ్వరుని యథార్థంగా తెలుసుకుంటారో, ఆ భగవంతుడు ఎవరు అని ఎవరైతే తెలుసుకుంటారో, సర్వ పాశాపహాని, సమస్త పాపాలు పోతాయటండి. మనల్ని సృష్టించినటువంటి ఆ అక్షర పరబ్రహ్మను, ఆ సృష్టికర్తను, ఆ పరంధాముణ్ణి, ఆ పైవాణ్ణి, ఆ భగవంతుణ్ణి, ఆ పరమేశ్వరుని యథార్థంగా గుర్తిస్తే మన పాపాలు పటాపంచలైపోతాయి అంటున్నాడు. విశ్వైశ్వర్యం మప్తకామ, విశ్వం కంటే గొప్ప ఐశ్వర్యం దొరుకుతుంది. తృతీయం జన్మం, మూడవ జన్మలో పరమేశ్వరుడి దగ్గర విశ్వం కంటే గొప్ప ఐశ్వర్యం మనకు దొరుకుతుంది అని మనకు వేదం బోధిస్తుంది. కాబట్టి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యాన యోగాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకనంటే ధ్యాన యోగా ద్వారా మాత్రమే మనిషి మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతాడు. మనిషి మరణం తర్వాత ఉన్నతమైన, ఉత్తమమైన ఆ పరంధామము, వైకుంఠము, ఆ మోక్షానికి అర్హుడవుతాడు. కాబట్టి మిత్రులారా, నేను కోరుకునేది ఏంటి అనంటే ప్రతి ఒక్కరు కూడా ధారణ దశ, ధ్యాన దశ, సమాధి దశ స్థాయికి వచ్చేయాలి. మనందరం కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ధ్యాన దశని మనందరం కూడా ఆచరణ చేస్తూ పరమేశ్వరుడికి కృతజ్ఞతా భావంగా ఉంటూ, పరమేశ్వరుని ఎల్లప్పుడూ క్షమించమని అడుగుతూ, ఎప్పుడు కూడా ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా పరమేశ్వరుడు వల్లే వచ్చింది అనేటువంటి భావనతో మన జీవితాలను ఎప్పుడైతే మనం ముందుకు సాగిస్తామో మన జీవితానికి సార్థకత లభిస్తుంది. అలాగే మరి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాల్ని అర్థం చేసుకుని ఆచరిస్తారని నేను కోరుకుంటున్నాను. తదాస్తు. జై హింద్. భారత్ మాతాకి జై. హరి ఓం.